ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. లిచీస్‌తో ఒక డెజర్ట్ అయితే చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాననమాట. సో, లిచీస్ జ్యూస్ అయితే తాగాను. అది కూడా ఎప్పుడో తాగాను. అంతగా నచ్చలేదు. మా ఊర్లో కూడా లిచీస్ అవి దొరకవనమాట, ఫ్రూట్స్. ఇదే ఫస్ట్ టైం నేను ఫ్రూట్ తినడం. లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. జ్యూస్ కంటే ఇదే బాగుంది రియల్‌గా అనిపించింది. సో, రెగ్యులర్‌గా జ్యూస్‌లు ఇలాంటివి కాకుండా ఇలా డెజర్ట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటదా అని చెప్పి చేశాను. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, లిచీస్ పైన స్కిన్ తీసేసి మొత్తం ఇలా హాఫ్ కట్ చేసుకొని సీడ్‌ని చాలా జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే మనకి బ్రేక్ అయిపోతూ ఉంటదనమాట ఫ్రూటు. సో, ఈ విధంగా అన్నీ తీసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఫ్రెష్ మ్యాంగో అయితే తీసుకొని మొత్తం పీల్ చేసేయండి. నేను తీసుకున్న లిచీస్ క్వాంటిటీని బట్టి నాకు ఒక హాఫ్ మ్యాంగో అయితే పట్టింది. సో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్‌లో వేసేసుకున్నాను. అండ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకొని వేసుకున్నాను. అండ్ ఒక ఇలాచీ వేసుకున్నాను. అండ్ మొత్తం అన్నీ కూడా థిక్ పేస్ట్ కింద పట్టేయండి. అందులో ఏ వాటర్ కానీ, మిల్క్ కానీ ఏది యూజ్ చేయకండి. ఎందుకంటే మనకు థిక్‌గా ఉండాలి పేస్ట్ అనేది. దాన్ని ఒక కవర్లోకి మీ పాల కవర్ కానీ ప్లాస్టిక్ ఏదైనా సరే తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా కోన్ షేప్లో చేసుకుని చివర హోల్ అనేది చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేయండి. చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే కొంచెం జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో, జాగ్రత్తగా ఇలా మొత్తం స్టఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇలా రోజ్ పెటల్స్తో గార్నిష్ చేశాను నేను. అండ్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టము ఏదైనా చేయొచ్చు. నేను ఆల్మండ్తో చేశాను. పిస్తాస్, కాష్యూస్ ఏదైనా చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ డెసర్ట్. మా వారు కూడా బాగుంది అన్నారు. మీరు ఎప్పుడైనా ఈ డెసర్ట్ని టేస్ట్ చేశారా అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం. సో, మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.